హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌశల్య బొటిక్. ఈరోజు వీడియోలో వర్క్ బ్లౌజ్ అండి. ఇలా రెడీమేడ్ది లెహంగా మీదకి ఇచ్చినప్పుడు ఎలా కట్ చేసుకోవాలి వీడియోలో క్లియర్గా చెప్తాను. వర్క్ బ్లౌజ్ చూడండి, ఇలా నెక్కి వచ్చింది. ఇది ఫ్రంట్ పార్ట్కి వేయాలి. ఫ్రంట్ పార్ట్ ఇలా వచ్చినప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఇప్పుడు నెక్ అసలు ఎంత తీసుకోవాలి అనేది తెలియాలన్నమాట. చూడండి, ఇలా నెక్కి వచ్చినప్పుడు చూడండి గ్యాప్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేయండి. గ్యాప్ చెక్ చేసుకుని చూడండి 6 ఇంచెస్ అలా ఇలా 6.5 వచ్చింది. దీన్ని ఎలా తగ్గించవచ్చు అనేది నేను చెప్తానండి. ఓకేనా? తగ్గించుకోవచ్చు అనమాట. ఈ క్లాత్ని మనం తగ్గించుకొని వేసుకోవచ్చు. ఎలా వేసుకోవచ్చు, కొంచెం బ్రాడ్గా వేసుకోవాలంటే ఎలా వేసుకోవచ్చో క్లియర్గా చెప్తాను. ఓకేనా? చూడండి, హ్యాండ్స్కి వచ్చేసరికి కూడా సేమ్ వచ్చింది. చూడండి, హ్యాండ్స్కి వచ్చింది ఇలాగే. ఇది షార్ట్ హ్యాండ్. ఓకే, బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి ఏమీ లేదండి. ఇదిగోండి, ఇవి పీస్ విడిగా ఉంది. ఇది బ్యాక్ పార్ట్. ఓకేనా? బ్యాక్ పార్ట్కి రౌండ్ తీసేసి పైపింగ్ వేస్తాను. ఓకే, చూడండి 80 పాయింట్స్ క్లాత్ అయితే సరిపోతుంది. పెద్ద పన్న ఓపెన్స్ మన వైపు ఉండాలి. బ్యాక్ ఓపెన్ అంటున్నామంటే ఓపెన్స్ మన వైపు ఉండాలి. ఓకేనా? ఒక లైన్ డ్రా చేసేయండి. ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసేయండి. ఓకే, లెంత్ వచ్చేసరికి 14.5. దానికి 3/4 ఇంచ్ కలపండి. పైన 1/2 ఇంచ్, కింద 1/4 ఇంచ్. పైన షోల్డర్ జాయింట్ చేయడానికి 1/2 ఇంచ్, కింద 1/4 ఇంచ్. చూడండి, 15.5 మార్క్ చేయండి. ఓకే, ఇలా మార్క్ చేసేటప్పుడు పైన 1/2 ఇంచ్, కింద 1/4 ఇంచ్ విడివిడిగా మార్క్ చేయండి. ఇక్కడ 1/4 ఇంచ్ మార్క్ చేసేయండి. ఓకేనా? ఇలా. ఓకే, కొంచెం దూరంలో సేమ్ మెజర్మెంట్స్, ఎందుకంటే లైన్ డ్రా చేయడానికి ఈజీగా ఉంటుందని. ఓకేనా? 3/4 ఇంచ్ తీసుకున్నాం కదా అని పైనే పెట్టేయొద్దు. ఓకేనా? ఎందుకంటే చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను, ఇలా పెట్టొద్దు. ఒక లైన్ డ్రా చేసేయండి. ఒక లైన్ డ్రా చేసి ఇప్పుడు 1/4 ఇంచ్కి మనం తీసుకోలేదు కదా, ఉక్సులు పట్టి కాజా పట్టికి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచాలి. చూడండి, ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేయండి ఇలా మళ్ళీ. ఓకేనా? ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలి? ఆర్మ్ హోల్ వచ్చేసరికి 7.5 అండి. షోల్డర్ 5 పెడితే సరిపోతుంది. 7.5 వచ్చింది, 5 ఎలా పెట్టాలి? ఇప్పుడు ఒకసారి లెంత్లు చెప్తాను మీకు. చూడండి, 14.5 లెంత్, చెస్ట్ 34, వేస్ట్ 28, ఆర్మ్ హోల్ 7.5, హ్యాండ్ లెంత్ 5, హ్యాండ్ లూజ్ 5.5, ఫ్రంట్ నెక్ 6.5, నెక్ విడ్త్ వచ్చేసరికి 4. ఇప్పుడు ఆర్మ్ హోల్ తెలుసు. ఈ మెజర్మెంట్స్తో మనం బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలంటే 7.5 ఆర్మ్ హోల్ అంటే 3 భాగాలు చేయండి. అంటే 2.5, 2.5, 2.5. చాలామంది ప్రాబ్లం ఏంటంటేనండి, షోల్డర్ జారిపోతున్నాయి, అసలు షోల్డర్ ఎంత పెట్టాలి అనేది తెలియట్లేదు. షోల్డర్ జారిపోతున్నాయి అంటే మనం కరెక్ట్గా ఆర్మ్ హోల్ సెట్ అవ్వాలి, చెస్ట్ లెంత్ కూడా కరెక్ట్గా ఉండాలి. మెయిన్ ఇది ఒకటే. ఒకవేళ ఆర్మ్ హోల్ ఎలా తెలియాలంటే మనకి ఈజీగా చంక రౌండ్ కొలిస్తే సరిపోతుంది, అదొక పద్ధతి. లేదు అంటే బాడీ స్ట్రక్చర్ బట్టి, హ్యాండ్ లూజ్ని బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఒకసారి చూడండి, ఆర్మ్ హోల్ 7.5 అంటే ఈ 2 భాగాలని కలిపి 3 భాగాలు చేసి 2 భాగాలను కలిపి షోల్డర్ పెట్టండి. షోల్డర్ జారదు, ఇది ఒక పద్ధతి. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి. చూడండి, షోల్డర్ 5 పెట్టండి. ఓకేనా? 5 మార్క్ చేయండి. ఆర్మ్ డౌన్ వచ్చేసరికి 5.5 మార్క్ చేయండి. ఒక 1/2 ఇంచ్ కలపండి. ఓకే, కొంచెం దూరంలో మళ్ళీ 5.5 మార్క్ చేయండి. ఇది చెస్ట్ లైన్. మనకి బాడీలో చెస్ట్ ఎక్కడ ఉందంటే చెప్తాం, కానీ ఇక్కడ క్లాత్ మీద చెస్ట్ ఆర్మ్ డౌన్, చంక డౌన్ భాగం ఎక్కడ వస్తుందో అదే చెస్ట్ లైన్. ఓకే, చెస్ట్ 34 అంటే 1 పార్ట్ ఎంత? 7.5. ఓకేనా? ఇలా 7.5, 1.5 ఖర్చు. చూడండి, 34 ఎలా వచ్చిందో కూడా చెప్తాను. 7.5 ఇంటూ 4 + 4 వేయండి. 7.5 ఇంటూ 4 అంటే 30 + 4 అంటే 34 వచ్చిందా? అలా కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇవేనండి ఫార్ములాస్. ప్రతి దానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ప్రకారం వెళ్తే చాలా ఈజీగా ఉంటుంది. చాలా బాగా చెప్తున్నారు మేడం, చాలా ఈజీగా చెప్తున్నారు, థ్యాంక్స్ అండి అంటున్నారు. మీకు కూడా థ్యాంక్స్ అండి. చాలా బాగా వీడియో మొత్తం చూడండి. ఓకేనా? అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కువ నేర్చుకోవచ్చు అండి, చాలా యూజ్ అవుతాయి. ఎంత బాగా నిజం చెప్పాలంటే ఎక్కడ వీడియోస్ లేవండి, నేను చూశాను, ఎక్కడా లేవు. ఇంత క్లియర్గా చాలా ఈజీగా ఇంకా మెల్లగా చెప్తాను. ఓకేనా? నేను వర్క్ క్లాసులు ఇవి షాపు ఇవన్నీ వల్ల అవ్వట్లేదు, కొంచెం డిలే చేస్తున్నాను, సారీ అండి అందరికీ. ఓకేనా? ఓకే, చూడండి, ఇప్పుడు వేస్ట్ సైజ్ ఆర్మ్ హోల్ 7.5 వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేయండి. నేను చెక్ చేశాను, చూడండి ఒకసారి చెక్ చేస్తే 7.5 వచ్చింది. వెరీ గుడ్. ఇలా రావాలి. ఇలా వచ్చి చెస్ట్ పార్ట్ పర్ఫెక్ట్గా పట్టుకుంటే షోల్డర్ జారదండి. షోల్డర్ జారిపోతుంది. మెయిన్ ప్రాబ్లం, ఎవరన్నా కస్టమర్ వచ్చారు అంటే స్టిచ్ చేయించుకోవడం, అమ్మ షోల్డర్ జారిపోతున్నాయి, భుజాలు జారిపోతున్నాయి, లేకపోతే ఫ్రంట్ పార్ట్లో షేప్ సరిగ్గా రాలేదు, చంకలోకి వెళ్ళిపోతుంది, ఇదే ప్రాబ్లం చెప్తారు. ఎక్కువ ప్రాబ్లం ఏదన్నా ఉంది అంటే షోల్డర్ జారిపోవడమే మెయిన్ ప్రాబ్లం. ఓకేనా? అది రెక్టిఫై చేసుకోవాలంటే కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకోవాలి. వేస్ట్ సైజ్ వచ్చేసరికి 28, 1 పార్ట్ 7, 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. ఓకేనా? ఈ విధంగా మార్క్ చేయండి. మీరు వీడియోను 1కి 2 సార్లు చూడండి. వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఆన్లైన్ క్లాస్కి జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా?
ఓకే, ఫీజు వచ్చేసరికి 1199 రూపీస్ అండి. 30 డేస్ క్లాసులు జరుగుతాయి. డే 1 నుంచి డే 30 వరకు క్లాసులు జరుగుతాయి. 30 క్లాసులు జరుగుతాయి. ఓకేనా, చూడండి ఇది ఇలా చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి. ఎందుకంటే చాలామంది టైలరింగ్ అంటే చాలా కష్టమేమో అనుకుంటారు. అది చాలా ఈజీ ఎప్పుడవుతుందంటే మనకు నేర్పించేవాళ్ళు కరెక్ట్గా నేర్పించి మనం కూడా కరెక్ట్గా నేర్చుకుంటున్నప్పుడు ఈజీ అనిపించింది. మామూలుగా ఏంటంటే కష్టంగా అనిపించింది. ఎందుకంటే సగం పనులు చేస్తాం కదా మనము, అందుకు కష్టంగా అనిపించింది. ఎప్పుడైనా వీడియో చూస్తామంటే మొత్తం చూడండి. మీకు ఖాళీ లేదు అనుకుంటే ఆపేసేయండి, మీరు ఫ్రీగా ఉన్నప్పుడే చూడండి. ఓకేనా, మొత్తం చూడండి. ఒక నోట్స్ కూడా పక్కన పెట్టుకుని, బుక్ పెన్ను పక్కన పెట్టుకుని పాయింట్స్ ఏమన్నా ఉంటే రాసుకోండి. ఓకే, అప్పుడు ఈజీ అవుతుంది. అప్పుడు మీకు రాయడం వల్ల ఏంటంటే ఎక్కువ గుర్తుంటుంది అనమాట. మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, ఎక్కువ ఒకసారి రాసిన 4 సార్లు చదివిన దాంతో సమానం అని అలా చెప్తారు కదా, అలాగే మీరు కూడా బుక్ పెన్ను పక్కన పెట్టుకుని రాయండి. ఓకే, చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి, చాలా ఈజీ. ఎందుకంటే చాలామంది నా దగ్గరకు వస్తారు, చాలా బాగుందండి, చాలా అసలు ఇక్కడ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ చాలా బాగా స్టిచ్ చేస్తారండి. వాళ్ళు స్టిచ్ చేసినప్పుడు అనిపించింది ఎంత బాగా చేస్తున్నారని. అలా ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు ఆనందమే వేరండి. ఓకేనా, మీరు నీట్గా నేర్చుకోండి, కరెక్ట్గా కట్ చేయండి. ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది. ఓకేనా, చూడండి ఇలా ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసేసి ఇక కాట్ పెట్టేసేయండి. చంకలో కూడా కాట్ పెట్టేసేయండి. చూస్తుంటే వచ్చినట్టే అనిపిస్తుంది అండి, రాదు. 4 రోజుల వరకు, కొత్త వాళ్ళు అయితే 4 రోజుల వరకు కొత్తగానే ఉంటుంది. ఫార్ములా ఏంటంటే కొంచెం గందరగోళంగానే ఉంటుంది. అలానే వదిలేయకండి, కొంచెం చూడండి, ఈజీగా అర్థమైంది. ఓకేనా, ఇలా మార్క్ చేసేయండి. నెక్ పార్ట్ తీయలేదు, ఎందుకంటే బ్యాక్ మనకి ఫ్రంట్ పార్ట్లో నెక్ ఉంది కదా, అది స్టిచ్ చేసేసిన తర్వాత ఇది తీసుకుందాం, ఈజీగా ఉంటుంది. అప్పుడు మనకి ఎంత తీయాలి, షోల్డర్ జాయింట్ చేసినప్పుడు ఒకవేళ మనం ఎక్కువ తీసేస్తే షోల్డర్ జాయింట్ చేసినప్పుడు ఎక్కువ తక్కువ వస్తుంది, కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అందుకే అలా ఉండకూడదు, అంటే తీకొని ఉంటే బెటర్ అనమాట. ఓకేనా, చూడండి ఏమైనా వర్క్, మగ్గం వర్క్ కానీ ఎంబ్రాయిడింగ్ వర్క్, బ్లౌజులు కానీ మనం ఎలా చేస్తాం, ఇది కూడా అంతే. ఒకవైపు ఇచ్చినప్పుడు చూడండి, డబుల్ ఫోల్డ్ ఉంది కదా, మళ్ళీ డబుల్ వేయండి. 4 లేయర్స్ ఉండాలి. 4 లేయర్స్ ఉండాలి. ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి. హ్యాండ్స్ తీసుకోవాలంటే ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, బ్యాక్ తీసిన వెంటనే హ్యాండ్స్ తీయండి. ఫ్రంట్ పార్ట్ అంటే తీస్తే ఏంటంటే మీరు ఫ్రంట్ పార్ట్ వేయడం రాదనమాట, అడ్జస్ట్ చేయట్లేదు చాలామంది. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వేసేస్తున్నారు. నేను చూస్తాను కాబట్టి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ చూసినప్పుడు ఇలాంటివి ఏంటంటే ఎక్కువ జరిగేయండి. ఓకేనా, చూడండి ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేయండి. ఇప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చేసరికి ఎంత, 5. మనం పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్ అంటే 6 మార్క్ చేయండి. ఆమ్ డౌన్ వచ్చేసరికి 3 మార్క్ చేయండి. అంతేగాని 6లో సగం 3 అని మాత్రం అనుకోవద్దండి. ఓకేనా, ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఆమ్ డౌన్ 3. ఎందుకు అంటున్నానంటే 7 పెడితే 3.5 పెడుతున్నారు, అట్లా పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. 5 పెడితే 2.5 అలా పెట్టొద్దు, సగం కాదు, గుర్తుపెట్టుకోండి. ఆమ్ డౌన్లో చిన్న సైజు కాబట్టి 3, లేదు అంటే చెస్ట్లో 10వ భాగం మనం అట్లా వేస్తాం. అట్లా కాదు అంటే మీరు 3 గుర్తుపెట్టుకోండి. 30 కంటే బిలో ఉంటే 3, 30 కంటే అబోవ్ ఉంటే 3.5 గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఓకే. మనకు పని వచ్చే వరకు కొన్ని టిప్స్ గుర్తుపెట్టుకోవాలండి. పని వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనం చేసేస్తాం. ఓకే, 7.5 ఆమ్ హోల్ మార్క్ చేయండి. ఇక్కడ నుంచి 1.5 మార్క్ చేయండి. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 5.5. ఓకేనా, 1.5 ఖర్చు. ఓకే, ఇక్కడ లైన్స్ డ్రా చేసేయండి. ఇక్కడ 1.5 మార్క్ చేయండి. ఎవరికైనా హ్యాండ్ ఇక్కడ స్ట్రైట్గానే ఉంటుందండి, అక్కడి నుంచే కరువు తిరుగుతుంది. ఓకేనా, ఇట్లా స్ట్రైట్గా పెట్టేసి ఇక్కడ నుంచి ఆమ్ హోల్ స్కేల్ తీసుకొని షేప్ తీసేయండి. ఇలా నీట్గా తీసేయాలి. ఓకేనా, ఇది కానీ పెద్దగా పడుతుంది అనుకుంటే కొంచెం లోపలికి పెట్టండి. ఇంకేంటంటే ఇది ఇరిగిపోతుందండి, ఏదన్నా సొల్యూషన్ చెప్పండి అంటున్నారు, ఏదో కత్తిరి పడిపోయి. అలాంటప్పుడు ఇరిగిపోయినా ముక్క పిండి అవ్వకుండా ఉండాలంటే దీని మీద మిషన్ ఆయిల్ వేయండి, వేసి ఉంచండి. 1 డే ఉంచేయండి, ఇదంతా గట్టి పడిపోతుంది, ఇరిగిన మనకి పిండి అవ్వదన్నమాట. ఓకేనా, అది చాలా టిప్స్ ఉంటాయండి, మనం నేర్చుకోవచ్చు. ఇదే కాదు, చాలా ఈజీ ఉంటుంది. ఓకేనా, ఇలాగా కట్ చేసేయండి. మార్కింగ్ మీదే కట్ చేయండి, ఎక్కువ తక్కువ కట్ చేయొద్దు. వీడియో మొత్తం చూసినప్పుడే ఎలాంటి ఏదో ఒకటి దొరుకుతుంది. ఈరోజు ఇది నేర్చుకున్నామా హ్యాపీ. ఎప్పుడైనా కానీ ఒకటండి, తృప్తి పడాలి. నేర్చుకున్నాము అంటే ఈరోజు ఇది నేర్చుకున్నాం, ఇది నెమరు వేసుకుంటూ ఉండండి, ఇదా ఇలాగా అని. రేపు ఇంకోటి కొత్తది నేర్చుకున్నాం. అంతేగాని ఈరోజు ఏం నేర్చుకోలేదు అంటే ఏమన్నా చేస్తే కదా నేర్చుకుంటాం, చేయకుండా ఏమి నేర్చుకుంటాం. ఓకేనా, చేసింది చేయకండి, కొత్తది చేయండి. తప్పు చేయాలి, కొత్తది చేయాలి, అంటే దాన్ని బట్టి ఇంకోటి కొత్తది నేర్చుకోగలం. ఓకేనా, అంతేగాని కొంతమంది అంటారు చేస్తుంటే అదే వచ్చిందిలే
అంటారు. అదే చేస్తే అదే రిజల్ట్ వచ్చిందండి, కొత్తది ఏది రాదు. కొత్తగా మార్చి చేస్తుంటే కొత్తది వచ్చింది, చేసింది చేస్తే అదే వస్తుంది కదా, తెలియదు ఏముంది. అంటే జనరల్గా 4 నెలలు కుడతా ఉంటాయి వస్తాయిలే అంటారు, మామూలుగా అది రాదు. ఓకేనా, నిజమండి ఇది. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే వచ్చిద్దిలే అనుకుంటారు, కుట్టిందే సేమ్ అలాగే కుడుతుంటే ఏ మార్పు లేకుండా అదే రిజల్ట్ వచ్చింది, అవునా కాదా? అందుకు అలా అనుకోవద్దు, మార్చండి, మీకు తెలుస్తుంది, మార్చుకుంటూ వెళ్ళండి మెల్లమెల్లగా. ఓకే, హ్యాండ్లో తీసేసాం చూడండి, ఇట్లా ఇంటూ మార్క్ పెట్టేయాలి, రాంగ్ సైడ్ అని అర్థమవుతుంది. ఓకేనా, ఇప్పుడు ప్రిన్సెస్ కట్ చూడండి, క్లోజ్ మన వైపుకు ఉండాలి, ఇలా వేయండి. ఓకేనా, ఇలా వేసేసి ఒక పార్ట్ తీసుకుని చూడండి, బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఒక పార్ట్ తీసుకుని ఇలా వేయండి. ఇలా వేసేసిన తర్వాత చూడండి, ఇక్కడ చూడండి, ఈ పావించి ఉక్సులు పట్టి కాజా పట్టి ఉంచాం కదా, అది బయటకు ఉండాలి. ఓకేనా, ఇలా బయటకు ఉండాలి, ఎందుకంటే బ్యాక్ పార్ట్లో ఉక్సులు పట్టి కాజా పట్టి ఉంది, ఫ్రంట్ పార్ట్లో మనకు లూజ్ వద్దు. లూజ్ వస్తుందంటే చంకలో ముడతలు వస్తాయి, ఉగ్గులుగా ఉంటుంది, బాగోదండి. ఫ్రంట్ పార్ట్లో లూజ్ వస్తుంది, అలా బాగోదు. అందుకే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచండి సైడ్కి. ఓకేనా, ఇలా ఉంచండి. ఇలా ఉంచేసి ఇది యాస్టీజ్గా ఎలా ఉందో అలాగే తీసేయండి, ఏ మార్పు లేదు, ఇది ఎలా ఉందో అలా తీసేయండి. ఇక్కడే వీల్ మార్క్ చేయండి, ఎందుకంటే చంకలో లోతు తీయాలి కదా, వీల్ మార్క్ చేసుకోవాలి మనం. వీళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, మీరు కూడా స్టిచ్ చేయండి. ఓకే, చూస్తే వస్తున్నట్టే ఉంటుంది కానీ ఫాలో అవ్వాలండి. ఒకవేళ ఫాలో అవుతున్న వాళ్ళైతే ఇంకా బాగా వీడియోస్ చూడండి, నేర్చుకోండి. మీకు ఏం కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా, ఎక్కువ నేర్చుకోవచ్చు, చాలా టిప్స్ చాలా బాగా నేర్చుకోవచ్చు అండి. ఓకే, చూడండి, ఇది ఎలా ఉందో యాస్టీజ్గా అలా కట్ చేసేయండి. ఫ్రంట్ లెన్స్ సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు. ఇది ఎంత ఉందో అంతే కట్ చేసేయండి. ఓకేనా, ఇది తీసేసేయండి. ఇప్పుడు చెస్ట్ ఎంత 34, 1 పార్ట్ ఎంత 8.5, దానికి 1 ఇంచ్ కలపండి, అంటే 9.5 మార్క్ చేయండి. ఇది ఎపెక్స్ పాయింట్ అంటాం. ఓకేనా, 34 అంటే 3.4 అయినా 10వ భాగం ఇక్కడ మార్క్ చేయండి. ఎపెక్స్ టు ఎపెక్స్ పాయింట్, దీని మిడ్ పాయింట్, ఇది అనమాట ఎపెక్స్ పాయింట్ అంటాం దీన్ని. ఓకేనా, నిప్పల్ ఉంటుంది కదా, దాన్ని ఎపెక్స్ పాయింట్ అంటాం. ఓకేనా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లెస్ చేసి మార్క్ చేయండి. ఓకేనా, ఇట్లా చూడండి, 3 గీత, ఇక్కడ 2.5 మార్క్ చేయండి. ఓకేనా, చెస్ట్ డివైడెడ్ బై 12వ భాగం అంటే 2.8 వస్తుంది. 2.8కి ఒక 1/2 ఇంచ్ లెస్ చేస్తే 2.5 వస్తుంది. ఓకే, 2.5 మార్క్ చేయండి. పైకి వచ్చేసరికి 2.5 మార్క్ చేయండి. ఇవి ఎక్కడన్నా రాసుకోండి, ఇటు ఎంత మార్క్ చేయాలి, ఒక డయాగ్రామ్ లాగా వేసుకోండి. ఓకేనా, ఇలా ఓకే, ఇలా మార్క్ చేయండి. ఇలా మార్క్ చేసి ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని చూడండి, ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని ఇలా షేప్ తీసేయండి చంకలోకి. ఓకే, ఇప్పుడు ఈ స్కేల్ని కొంచెం పైకి జరిపి ఇలా. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఇలా తిప్పండి, ఈజీగా ఉంటుంది ఇది. ఓకేనా, అర్థమైందా? ప్రిన్సెస్ కట్ అంటే ఇది. అర్థం అవ్వాలంటే ముందు మనకు తెలియాలి ఎలా ఉంటుందో, తెలిస్తే అప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకే, ఈ పీస్ తీసేస్తే ఈ 2 జాయింట్ చేస్తే ఈ కప్పు లెగుస్తుంది అనమాట. చెస్ట్ పార్ట్ నీట్గా ఉంటుంది, అందంగా ఉంటుంది. ఓకేనా, ఇది ఇలా చూడండి, ఇదే లైన్లో ఇక్కడ 2.5 ఇంచులు ఇలా మార్క్ చేయండి. ఓకేనా, ఇలా మార్క్ చేసి వీల్ మార్క్ చేసేయండి, ఎందుకంటే ఇక్కడ డాట్ వేయాలి. ఈ డాట్ వేస్తే చాలా బాగుంటుందండి. ఇది ఆప్షన్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఓకే, ఇప్పుడు ఈ పీస్ తీసేయాలి. ఇక్కడ చూడండి, ఒకసారి 1/2 ఇంచ్ లోతు తీసేద్దాం, మళ్ళీ కట్ చేసిన తర్వాత అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇలా 1/2 ఇంచ్ లోతు తీసేయండి. ఓకేనా, ఇలా తీసేయాలి. ఒక 1/2 ఇంచ్ లోతు తీసేస్తే ఫ్రంట్ పార్ట్లో మనకు సరిపోద్ది. నేను తీస్తాను చూడండి, ఇలాగ తీసేయండి. ఓకేనా, ఇలా తీసేయండి. ఓకే, ప్రతి దానికి ఒక ఫార్ములా ఉంటుందండి. బ్లౌజ్ స్టిచ్చింగ్, కటింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి, వాటిని చూసి నేర్చుకోండి. 1-4 సార్లు చూడండి, అర్థం కాకపోతే. ఓకేనా, ఈజీగా అర్థమవుతుంది. ఓకే, చూడండి, ఇలా పెట్టేసి ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుందాం. మనకు నడుము సైజు 7 కదా, వచ్చిందా లేదో ఒకసారి చూద్దాం. ఇక్కడ 2.5 మార్క్ చేయండి, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ వదిలేసేయండి, ఇక్కడ 2.5 పెట్టండి టేపు, అంటే మనకు నడుము 7 రావాలి కదా, వచ్చిందా లేదో చూద్దాం. ఇక్కడ టేపు 2.5 పెట్టేసి, ఓకే, ఇక్కడ 7
ఓకేనా. ఇక్కడ నుంచి 8.5 ఖర్చు 1.5 ఉంది, సరిపోయింది. ఓకేనా. ఇలా చెక్ చేసుకోవాలి. అప్పుడు ఫ్రంట్ పార్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే. ఇదండి బ్లౌజ్ కటింగ్, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్. చాలా ఈజీగా నేర్చుకున్నారు కదా. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.